చిత్తూరు జిల్లా పారిశ్రామిక దిగ్గజమైన డీకే ఫ్యామిలీ పాలిటిక్స్ ఎవరికి అంతుపట్టకుండా తయారయ్యాయి. టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబంలో ఇప్పుడు ఒక్కొక్కరు ఒకే పార్టీలో కనిపిస్తున్నారు. దివంగత డీకే కుమారుడు డీకే శ్రీనివాస్ వైసీపీ నాయకులతో టచ్లో ఉంటే, కుమార్తె తేజస్విని టీడీపీకి దగ్గరగా కనిపిస్తున్నారు. ఇక ఆయన మనవరాలు చైతన్య జనసేనలో చేరారు. దాంతో వారిలో ఎవరు ఎన్నికల బరిలోకి దిగుతారనేది చిత్తూరులో హాట్ టాపిక్గా మారింది. బడా పారిశ్రామికవేత్త అయిన డీకే ఆదికేశవులు నాయుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన బ్రాండ్ వేసుకోగలిగారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్గా పనిచేయడమే కాకుండా కర్ణాటక, ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన దిగ్గజం. అన్ని పార్టీలకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ విప్పును ధిక్కరించి టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే డీకే సతీమణి సత్యప్రభ సైతం 2014లో టీడీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో యాక్టివ్ పాత్ర పోషించారు. ఆ దంపతుల మరణం తర్వాత రాజకీయాలకు దూరమైన కుటుంబ సభ్యులు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి చిత్తూరు నగరంలో యాక్టివ్ అయ్యారు. ఆదికేశవుల నాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్ తాను ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. డిసెంబర్, జనవరిలో చిత్తూరులో హడావుడి చేశారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత శ్రీనివాస్ని మంత్రి పెద్దిరెడ్డితో పాటు వైసీపీ నాయకులు కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించారట. ప్రస్తుతం శ్రీనివాస్ సైలెంట్ అవడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి సంకేతాలు రావడం లేదు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చాక ఆయన బయటకొస్తారంటున్నారు. ఇక డీకే మనవరాలు చైతన్య ముందుగా టీడీపీ టికెట్ ఆశించారు. భర్త డాక్టర్ రాజేష్ నాయుడుతో కలిసి కాళహస్తి టికెట్ కోసం చంద్రబాబుని కలిసొచ్చారు. మరక్కడ ఏం జరిగిందో ఏమో కానీ జనసేన కార్యాలయానికి సింగిల్గా వెళ్లి జనసేన కండువా కప్పుకున్నారు. ఆమె భర్త మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. జనసేనలో చేరిన చైతన్య మదనపల్లి, చిత్తూరు జనసేన శ్రేణులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఆ రెండు సెగ్మెంట్లలో ఒకచోట నుంచి పోటీ చేస్తానని అంటున్నారు. తాజాగా డీకే ఆదికేశవుల నాయుడు పెద్ద కుమార్తె తేజస్విని కూడా రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. జీడీ నెల్లూరులో ఇటీవల జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు హాజరై ఆయన్ని కలిశారు. తర్వాత పార్టీ నాయకులతో చర్చలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఆమె మళ్లీ టీడీపీ అధినేతను కలిసి ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద కుటుంబంలోని ముగ్గురు 3 పార్టీలతో టచ్లో ఉండడం ఆసక్తికరంగా తయారైంది. వారితో పాటు డీకే సోదరుడు బద్రీనారాయణ సైతం ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారట. అవకాశం దొరికితే టీడీపీ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారట. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్తో డీకే అభిమానులకు అసలేం జరుగుతోందో అర్థం కాకుండా తయారైందట. 2019 ఎన్నికల సమయంలో డీకే శ్రీనివాస్తో పాటు వారి కుటుంబ సభ్యులకి అన్ని పార్టీలు ఆఫర్ ఇచ్చాయి. అప్పట్లో నిరాకరించిన వారు ఇప్పుడు పోటీకి సిద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు టీడీపీలోని ఒక బలమైన వర్గం నేతల ఒత్తిడితోనే డీకే ఫ్యామిలీ తిరిగి పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. ఆదికేశవుల నాయుడు టైం నుంచి చిత్తూరు నగర టీడీపీ ఆ ఫ్యామిలీ మీదే ఆధారపడి ఉంది. వారు జిల్లాలో ప్రభావితంగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందినవారు అవ్వడం, ఆ కమ్యూనిటీపై వారుకున్న పట్టు, ఆ కుటుంబానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు, ఆర్థిక లెక్కలతో జిల్లా టీడీపీలో వారి ప్రాబల్యమే కొనసాగుతోంది. ఆ ఫ్యామిలీ పాలిటిక్స్కు దూరం అవడంతో 2019 ఎన్నికల్లో టీడీపీకి చిత్తూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. దాంతో జిల్లా సీనియర్లు మళ్లీ వారిని యాక్టివ్ చేసే పనిలో పడ్డారంటున్నారు. అదీకాక చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ టికెట్ కోసం ఏకంగా 1/2 డజన్ మంది పోటీ పడుతున్నారు. వారిలో ఒకరి హడావిడి మరీ ఎక్కువైంది. సదరు నేతలంతా సొంత వర్గాలు మెయింటైన్ చేస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. సదరు ఆశావహులకి చెక్ పెట్టి పార్టీని ఏకతాటిపైకి తేవడానికి డీకే కుటుంబం వైపు చూస్తున్నారట టీడీపీ నేతలు. మరోవైపు బలిజ సామాజిక వర్గానికి వైసీపీ రాయలసీమలో ఒక టికెట్ కూడా కేటాయించలేదు. దాంతో ఆ వర్గం నేతలు రగిలిపోతున్నారు. వైసీపీకి తగిన గుణపాఠం చెప్తామని ప్రకటిస్తున్నారు. ఈరోజు పరిస్థితి చూస్తే ఏది డిసైడ్ చేయాలంటే కాపు సామాజిక వర్గం ఒక పిల్లల మాదిరిగా వ్యవహరిస్తుంటుంది. ఏ పార్టీకి ముందుకు రావాలా, ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే కాపు సామాజిక వర్గం ఉంటేనే అధికారానికి వస్తారు. ఎందుకంటే మేము చెప్పుకునేది కాదు, మీకందరికి కూడా ఇవన్నీ తెలుసు. ఎందుకంటే ప్రజల్లో వచ్చి మార్పు 2019లో కోరారు, ఇచ్చాం. అదేవిధంగా మా సామాజిక వర్గం కూడా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో వచ్చి ఇచ్చాము. ఆయన కొంతవరకు చేశాడు. ఈరోజు చూస్తే
2024 వచ్చే కొద్దికి 72 నియోజకవర్గాల్లో 20 లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారు. 47 మందికి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినారు. మరో తెలంగాణ మార్పు చేయాలంటే ఇక్కడ కుదరదు. నేను ఒక ముఖ్యమంత్రికి ఒక సోదర భావంతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే మా కులానికి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మాకందరికి కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మా కులం పెద్దలకి మీరు ఎంతసేపు మమ్మల్ని వాడుకొని వదిలేస్తే మేము దాని కార్యాచరణ ఏం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు ఆ వర్గాన్ని ఓన్ చేసుకోవడానికే జనసేన టీడీపీ జిల్లా నేతలు డీకే కుటుంబ సభ్యుల్ని కలిశారని, అందుకే తేజస్విని జనసేనలో చేరారని అంటున్నారు. మరి డీకే కుటుంబంలోని రెండో తరం నిర్ణయాలు ఎలా ఉంటాయో కానీ ఆ పెద్ద ఆయన మనవరాలు చైతన్య మాత్రం జనసేన నుంచి మదనపల్లి, చిత్తూరులో ఒక స్థానం నుంచి పోటీలో ఉంటానని హడావుడి చేస్తున్నారు. మరి పొత్తుల లెక్కలు ఎలా ఉంటాయో, డీకే ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూడాలి.